హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే నాన్ వెజ్ రెసిపీ. మనము సండే వస్తూనే చాలామంది చికెను, మటను, సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. ఈరోజు అయితే నేను మీకు మంచి నాన్ వెజ్ ఐటెం చూపిస్తున్నానండి. నాకు సండే పూరీలోకి ఇలా నేను చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు నా స్టైల్లో నేను చేసే ఈ మటన్ సెమీ గ్రేవీతో చేసి చూపిస్తున్నానండి. మనకు గ్రేవీ ఎక్కువగా ఉంటే పడేస్తూ ఉంటారు చాలామంది. ఈ పీసెస్ అనేది తిని గ్రేవీని ఎక్కువగా పడేస్తూ ఉంటారు. అలా లేకుండా ఇలా సెమీ గ్రేవీతో నా స్టైల్లో చేసి చూడండి. తిన్నవారు ఎవరైనా సరే ఆహా ఓహో అంటూ తినాల్సిందే. అంత సూపర్గా ఉంటుంది. టేస్టీగా, రుచిగా కూడా చాలా రుచిగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలా సింపుల్ రెసిపీ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక మటన్ 1/2 kg తీసుకున్నానండి. 1/2 kg తీసుకునేసి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక 2 ఇలాచీ తీసుకుంటున్నాను. కొంచెం మసాలాతో నేను తక్కువ మసాలా వాడుతున్నానండి. మీకు ఎక్కువ స్పైసీగా మంచి ఘాటుగా ఉండాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ చెక్క, లవంగాలు, 1.5 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర కూడా వేసుకొనేసి ఇందులోకి నేను జీడిపప్పు అనేది మర్చిపోయినానండి ఇలా వేయించేది. అందుకని నేను వేరే చోట యాడ్ చేసుకున్నాను దాన్ని. ఇలా జీడిపప్పు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదు అంటే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను అక్కడ వేయాల్సిన జీడిపప్పు ఇక్కడ మిక్సీలోకి వేస్తున్నానండి. ఇక్కడ ఆనియన్ వేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాక అలాగే జీడిపప్పు, అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకునేసి అలాగే 1 స్పూన్ వరకు తురిమిన కొబ్బరి వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం వేయించిన ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులోకి వేసేసుకునేసి కొంచెం వాటర్ వేసుకునేసి మిక్సీకి మెత్తటి పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఇక్కడ ఒక ప్రెషర్ ప్యాన్ ఒకటి తీసుకొని ఇందులోకి ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకున్నాక ఒక 2-3 స్పూన్లు చాలండి. మరి ఎక్కువ ఉంటే ఎగుటు పుడుతుంది ఎక్కువ నెయ్యి వేయడం వల్ల. అందుకని నేను కొంచెంగానే తీసుకుంటున్నానని. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. నెయ్యి కొంచెం బాగా మెల్ట్ అయ్యాక ఇప్పుడు మనము బాగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ పీస్ ఉంది కదండి, ఈ మటన్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 6-7 మినిట్స్ బాగా ఈ మటన్లోంచి వాటర్ అంతా బాగా ఊరి బయటకు వచ్చేయాలి. అంతవరకు బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొనేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంతవరకు, మెత్తగా ఉడికేంతవరకు విజిల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ స్టీమ్ అంతా పోయాక ఇక్కడ మూత తీసేసేసి చూడండి, మటన్ పీస్లు అనేది బాగా ఉడికిపోయి ఉంది. ఇప్పుడు మనము మటన్ సపరేట్, ఇందులో ఉన్న వాటర్ అనేది సపరేట్ కూడా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొనేసి ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక ఇందులో నేను సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నానండి. సన్నగా చాప్ చేయాలి. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మనకి టేస్ట్ వస్తుంది, అలాగే బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల. అలాగే సన్నగా పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసుకోండి. ఇలా బిర్యానీ ఆకు తుంచి వేసుకున్నాక ఆనియన్స్ బాగా మగ్గనవసరం లేదండి, కొంచెం పింక్ కలర్ వచ్చి వేగేంత వరకు ఉంటే చాలు. అలాగే మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది కూడా ఇందులోకి వేసుకొనేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి.
ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు క్లియర్ చేస్తాను. ఆ తర్వాత వాటర్ అనేది లేకుండా మసాలా పేస్ట్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్నాక మటన్ ముక్కలు వేసుకోవాలి, వాటర్ అనేది లేకుండా. ఆ తర్వాత మటన్ బాగా మసాలాలో బాగా కలుపుకొని వేపుకున్నాక ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నానండి, రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల ధనియా పౌడరు, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1/2 స్పూన్ మటన్ మసాలా అండి. మటన్ మసాలా నేను ఆప్షన్ కింద మాత్రమే మీకు ఇచ్చానండి, మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజు టమోటాలు కూడా ఇంట్లో ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు బాగా మటన్కి ఇవన్నీ బాగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే ఇలా చూడండి, మటన్కి బాగా ఇలా కలిసిపోయేలాగా కలుపుకున్నాక ఇక్కడ నేను పైన కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక నేను ఇందాక మటన్ నెయ్యిలో ఉడికించాను కదండి, ఆ వాటర్ని పడేయకుండా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మీకు ఇంకా ఎక్స్ట్రా వాటర్, సెమీ గ్రేవీకి అయితే ఈ వాటర్ సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి కూడా మూత పెట్టేసి ఒకసారి బాగా కలుపుకొనేసి మూత పెట్టేసి 2 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు మంచిగా ఆయిల్ అనేది, మనకు ఆయిల్ నెయ్యి 2 కూడా ఇందులో ఉంటుంది కదా. ఇప్పుడు మనకు బాగా పైకి తేలుంది. ఇప్పుడు ఒక్కసారి అలా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మనకు మటన్ కర్రీ రెడీగా ఉందండి. పూరీలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి, రైస్లోకి అన్నింటికి కూడా రుచిగా ఉంటుందండి. చూసారు కదా, ఎంత ఈజీగా నా స్టైల్లో చేసే ఈ మటన్ కర్రీని మీరు ఒక్కసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇంత మంచి మటన్ రెసిపీని ఎవరైతే మిస్ చేయకండి. మీకు ఏదైనా డౌట్స్ అనేది ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.